ధ్రువ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా కళింగ. ప్రజ్ఞా నయన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించి థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. ఇక కథ విషయానికి వస్తే, కళింగ రాజ్య సంస్థానంలో మనుషులు తమ శరీర అవయవాలను వాళ్లే కోసుకొని తింటూ ఉంటారు. అటువంటి ఊహించని పలు సంఘటనలు జరగడంతో రాజు ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత కొన్నేళ్లకు అడవిలోని ఓ ఊళ్ళో ఒకవైపు పొలిమేర దాటి అడవి లోపలికి ఎవరు వెళ్లరు. ఎందుకంటే అటు వెళ్లిన వాళ్ళు ఎవరు బతికి తిరిగి రారు. లింగ ధ్రువ వాయు ఆ ఊళ్ళో తన ఫ్రెండ్స్ తో కలిసి సారా అమ్ముకుంటూ బతుకుతుంటాడు. లింగ చిన్నప్పటి నుంచి అదే ఊళ్ళోని పద్దును ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళోని పటేలు జనాలకు పొలాలను తాకట్టు పెట్టి డబ్బులు అయితే ఇస్తుంటాడు. తిరిగి ఆ డబ్బులు కట్టినా వాళ్లకు పొలాలు తిరిగి ఇవ్వడు. ఎదిరిస్తే చంపేస్తాడు పటేలు అతని తమ్ముడు. లింగ పద్దు పెళ్లి కావాలంటే పటేల్ దగ్గర ఉన్న లింగ పొలం విడిపించుకోమని పద్దు నాన్న కండిషన్ పెడతాడు. అప్పటికే లింగకు పటేల్ తమ్ముడికి గొడవలు ఉంటాయి. లింగ వెళ్లి పొలం అడగడంతో అతనికి 2 ఎకరాల పొలం బదులు అడవిలో 4 ఎకరాల పొలం ఇస్తాడు. అయితే అడవిలో పొలిమేర వైపు ఉన్న పొలం అయితే ఇస్తాడు పటేలు. లింగ చిన్నప్పటి నుంచి అడవిలోకి వెళ్లి వస్తుంటాడు. అయినా కానీ అతనికి ఏం కాదు. దీంతో లింగ అతని ఫ్రెండ్ ఆ పొలం కోసం పొలిమేర దాటి అడవిలోకి వెళ్తారు. అలా వెళ్లిన ఆ ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చారా? అసలు అడవిలో ఏం జరుగుతుంది? రాజ సంస్థానంలో ఎందుకు మనుషులు అలా మారుతున్నారు? రాజ సంస్థానానికి ప్రస్తుతం అడవికి సంబంధం ఏంటి? అసలు కళింగ రాజుల యొక్క కథ ఏంటి? లింగ అడవిలోకి దేనికోసం వెళ్ళాడు? చివరికి పద్దు లింగల పెళ్లి జరిగిందా అనేది తెలియాలంటే మనం ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సింది. మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ సినిమా లిమిట్ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన దర్శక నిర్మాతలను అయితే మెచ్చుకోవచ్చు. వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీని. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో రాజుల కాలం, దేవుడు, రాక్షసుడు కథలను పాయింట్స్ గా తీసుకొని సినిమాలు వస్తున్నాయి. మరి ఈ మూవీ కూడా అదే కోవలోకి చెందింది. కళింగ సినిమా ఒక నిధి వేట కథ. దానికి హర్రర్ జానర్ లో డివోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నం అయితే చేసిర్రు. కళింగ సంస్థానంలోని ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తూ తమను తామే చంపుకోవడం, పొలిమేర దాటిన వారు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదనే అంశాలతో కళింగ సినిమానైతే మొదలు పెడుతుంది. ఇక ఆ తర్వాత లింగ పద్దు లవ్ స్టోరీ, ఊరి పెద్ద తమ్ముడితో లింగ గొడవల చుట్టూ ఫస్ట్ హాఫ్ ను నడిపించింది. తన పెళ్లి కోసం అడవిలోకి వెళ్లాలని హీరో నిర్ణయించుకునే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అసలు అడవిలో ఏముంది, అక్కడికి వెళ్లిన వారు ఏమవుతున్నారనే చిక్కుముడలకు సెకండ్ హాఫ్ లోనే ఆన్సర్ ఇచ్చిండు డైరెక్టర్. అసుర బక్షి పాయింట్ ను కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్. అయితే నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీని సెకండ్ హాఫ్ లో కలిగించిండు. అయితే ఇక్కడ సినిమా మొదట్లో అలాగే సెకండ్ హాఫ్ లో కాసేపు ఆల్మోస్ట్ 10 నిమిషాల పైనే వాయిస్ ఓవర్ తోనే కథలోని కీలక అంశాలు చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. అది కొంచెం మనకు మైనస్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో భయపెట్టినంతగా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులను భయపెట్టే స్కోప్ ఉన్నా కానీ లిమిట్ గానే ఆ సన్నివేశాలను తీర్చిదిద్దిండు. ఇక క్లైమాక్స్ లో అయితే అమ్మవారు వచ్చినట్టు వేసే గ్రాఫిక్స్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయి మనకు ఆ సీన్ చూస్తున్నప్పుడు. దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హై ఫీలింగ్ నే కలిగిస్తుంది మనకైతే. హనుమాన్ మూవీలో హనుమాన్ ను చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలుగుతుందో ఇందులో కూడా కలుగుతుంది ఆ ఫీలింగ్ అయితే. మరి ఈ సినిమాను థియేటర్ లో వీలైతే థియేటర్ లో చూడండి. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఓటీటీలో తప్పకుండా చూసేయండి. ఈ మూవీలో కాంతారా మూవీకి సంబంధించిన రిఫరెన్స్లు కూడా కనపడతాయి. అందుకని చిన్న సినిమా అని మిస్ కావద్దు. సో ఇక నటీనటుల విషయానికి వస్తే, ధ్రువ వాయు పర్వాలేదు అనిపించిండు. కానీ హీరోగా కంటే కూడా దర్శకుడుగానే బాగా సక్సెస్ అయ్యిండని అనిపిస్తుంది. ప్రజ్ఞా నయన్ కేవలం ప్రేమ కథకు మాత్రమే తన అందం, నటనతో మెప్పించింది. ఇక మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. మంగళవారం సినిమా రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేసి, సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులను భయపెట్టడానికి కొన్ని కొత్త షాట్స్ అయితే తీసిర్రు. ధ్రువ వాయు మాత్రం దర్శకుడిగా సక్సెస్ అయ్యిండు. పాత కథని కొత్తగా చూపించిండు. ఇక నిర్మాణ పరంగా కథకు కావలసినంత బాగానే ఖర్చు పెట్టారని తెరపై చూస్తే మనకు కలుగుతుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, కళింగ సినిమా ఓ నిధి వేట కోసం వెళ్లే హీరో, అసలు ఆ నిధి చరిత్ర ఏంటి, కళింగ రాజ్యం కథ ఏంటి అని హర్రర్ ఎలిమెంట్స్ తో డివోషనల్ టచ్ తో చూపించారు ఈ సినిమాని. చిన్న సినిమా కాబట్టి నార్మల్ ఎక్స్పెక్టేషన్ తో చూడండి ఈ సినిమాని, మీకైతే హై ఫీలింగ్ కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కళింగ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.